రాజారాం ఇండస్ట్రియలిస్ట్ అని రాసున్న నేమ్ ప్లేట్ దగ్గర ఆగి లోనికి తొంగి చూశాడు భరద్వాజ. కారు లోనికి వెళ్లేందుకు వచ్చేందుకు 2 గేట్లున్నాయి. గేట్ నుండి బంగ్లా వరకు సిమెంట్ రోడ్డుంది. పక్కనే ఏపుగా పెరిగిన అశోక వృక్షాలున్నాయి. మధ్యలో రకరకాల పూల చెట్లున్నాయి. లోపలకు చూస్తున్న భరద్వాజను వాచ్మెన్ కదిలించాడు. ఏం కావాలండి? ఒక క్షణం తడబడ్డాడు భరద్వాజ. రాజారాం గారిని చూడాలి నెమ్మదిగా అన్నాడు. అపాయింట్మెంట్ ఉందా? లేదన్నట్లు తలూపాడు భరద్వాజ. అయితే కలవడం కుదరదేమో. అపాయింట్మెంట్ ఇప్పుడు తీసుకోవచ్చా? వాచ్మెన్ తన గదిలోకి వెళ్లి ఇంటర్కంలో మాట్లాడొచ్చాడు. లోపలికి వెళ్ళండి. ముందు గదిలో సెక్రటరీ ఉంటారు, ఆయన్ను కలవండి. చిన్న గేటు తీస్తూ అన్నాడు. నెమ్మదిగా లోపలికి అడుగు వేశాడు భరద్వాజ. లోనికొచ్చిన భరద్వాజను యగాదిగా చూశాడు సెక్రటరీ. రాజారాం గారిని కలవాలి తనే అన్నాడు భరద్వాజ. ఏంటి పని? భరద్వాజను కూర్చోమని అనకుండానే అన్నాడు సెక్రటరీ. అది వారితోనే మాట్లాడాలి. అలా కుదరదు. ముందు విషయం నాతో చెబితే వారిని కలవలవద్దో నిర్ణయిస్తాను. అవసరమనుకుంటే వారితో మాట్లాడే ఏర్పాటు చేస్తాను. అతడి కేసి చూడకుండా ఫైల్లోకి చూస్తూ అన్నాడు. ఇది కుటుంబ విషయం, వారి వ్యక్తిగత విషయం. వారితో తప్ప మరెవరితోనూ మాట్లాడడానికి వీల్లేంది. ఒక్క క్షణం భరద్వాజ కేసి సీరియస్గా చూశాడు సెక్రటరీ. తర్వాత ఏమనుకున్నాడో ఏమో ఫోన్ అందుకున్నాడు. విషయం చెప్పాడు. మౌత్ పీస్ ఎడం చేత్తో మూసి మీ పేరు అన్నాడు. భరద్వాజ. అదే చెప్పాడు సెక్రటరీ. లోపలికి వెళ్ళండి. ఫోన్ పెడుతూ అన్నాడు. గాజు తలుపు తోసుకుని డ్రాయింగ్ రూంలో అడుగు పెట్టాడు భరద్వాజ. మెత్తటి తివాసీ మీద ఆయన అడుగులు తడబడ్డాయి. కూర్చోండి. అక్కడ యూనిఫామ్లో ఉన్న అటెండర్ ఫ్యాన్ ఆన్ చేసి భరద్వాజకు సోఫా చూపిస్తూ అన్నాడు. సోఫా కందిపోతుందేమో అన్నట్లుగా చివరగా కూర్చున్నాడు. లోనికి వెళ్లిన అటెండర్ ఒక కూల్ డ్రింక్ తెచ్చిచ్చాడు. కూల్ డ్రింక్ తాగుతున్నా ఫ్యాన్ తిరుగుతున్నా భరద్వాజ ముఖంపై చెమటలు పేరుకుంటున్నాయి. కమల్ తండ్రిని కమల్ ప్రవర్తన విషయంలో హెచ్చరిద్దామని ఎంతో కోపంతో బయలుదేరాడు భరద్వాజ. కమల్ గురించి విచారిస్తే అతడి తండ్రి రాజారాం విషయాలు తెలిసాయి. అతడా జిల్లాలో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్. అంతేగాక రాజకీయంగా ఎంతో పలుకుబడి కలిగిన వ్యక్తి. అతడికి కింగ్ మేకర్ అనే మారుపేరుంది. ముఖ్యమంత్రితో, 2 కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయి. జిల్లాలో ఎమ్మెల్యేల సెలక్షన్, జిల్లా పరిషత్ అధ్యక్షుల్లాంటి కీలకమైన పదవులు ఆయన సలహాతోనే నిర్ణయమవుతాయి. వివరాలు తెలిసాక లోదడ ప్రారంభమైంది భరద్వాజకు. ఆయన తలుచుకుంటే తనను ఏమైనా చేయగలడు, చేయించగలడు. అలాంటి వాణ్ణి తానేం హెచ్చరించగలడు? ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది. నమస్తే. లోనికొస్తూ అన్నాడు రాజారాం. తడబడ్డాడు భరద్వాజ. గబుక్కున లేచి నుంచుని చేతులు జోడించాడు. కూర్చోండి. ఎదురుగా సోఫాలో కూర్చుంటూ అన్నాడు రాజారాం. రాజారాంకి 45 ఏళ్లుంటాయి. అయినా 30 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడు. పచ్చని దేహఛాయ. ఎప్పుడూ ఏసీ రూంలో ఉండడం చేతనేమో మరింత నిలుపుగా, శుతిమెత్తగా కనిపిస్తాడు. సిల్క్ లాల్చీ వేసుకుని పంచికట్టుకునున్నాడు. ఏంటో వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి అన్నారట. సోఫాలో ముందుకు కూర్చున్న భరద్వాజ గొంతుకు ఏదో అడ్డం పడింది. మెల్లిగా దగ్గాడు. సందిగ్ధంలో ఆగాడు. పర్వాలేదు, చెప్పండి. చిన్నగా నవ్వాడు రాజారాం. ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు భరద్వాజకు. మీ అబ్బాయి కమల్ ప్రవర్తన బావుండలేదండి. రాజారాం నొసలు ముడిపడింది. చూపులో కొంచెం కోపం ద్యోతకమైంది. అటెండర్ కేసి తిరిగాడు రాజారాం. మీ అమ్మగారిని పిలువు. అటెండర్ లోనికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడు మావాడు? గంభీరంగా ధ్వనించింది రాజారాం కంఠం. భరద్వాజ మాట్లాడలేదు. మీకు ఈడొచ్చిన ఆడపిల్లలున్నారా? భరద్వాజ కేసి చూడకుండానే అడిగాడు రాజారాం. అవునంట్లో తలూపాడు భరద్వాజ. రాజారాం ముఖం జేవురించింది. ఏంటండి? లోపల నుండి వస్తూనే ప్రశ్నించింది సువర్చల. డ్రాయింగ్ రూంలో పరాయి వ్యక్తిని చూసి ఆగిపోయింది. రా కూర్చో, నీ కొడుకు ప్రయోజకత్వం విందువుగాని. భర్త దగ్గరగా వచ్చి సోఫా వెనకాల నిలబడి అనుమానంగా భరద్వాజ కేసి చూసిందామె. వీళ్ళమ్మాయిని మనవాడు గొడవ చేస్తున్నాడట. భరద్వాజ ఇబ్బందిగా కదిలాడు. మనవాడా? నవ్వింది సువర్చల. నేను నమ్మను, తాపీగా అందామె. సూటిగా భరద్వాజ కేసి చూశాడు రాజారాం. భరద్వాజ ముఖం కందగడ్డలా మారింది. చేతిలోని సంచి తీశాడు. లోపలికి చేయి పెట్టి ఒక చెప్పు బయటకు తీశాడు.
దానిని కార్పెట్టుపై పడేశాడు. మీరు ఈ చెప్పుని గుర్తుపట్టగలరనుకుంటాను. ఇది నిన్న రాత్రి మా ఇంటి పెరట్లో దొరికింది. దీనిని వేసుకున్న కుర్రాడు గోడదూకి పారిపోయాడు, కుక్కలు తరుముతుండగా. అర్ధరాత్రి వేళ మరొకరి ఇంటికి రహస్యంగా గోడదూకి రావడాన్ని మీరు సమర్థిస్తారా? ఏ దొంగ అనుకుని బజారు వాళ్ళు పట్టుకుని కొట్టుంటే మీ కొడుకుని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్లి విడిపించుకొస్తారా? ఇదేనా మీ వాడి మంచి ప్రవర్తనకు అర్థం? కంగుని మ్రోగింది భరద్వాజ కంఠం. చెప్పుని గుర్తుపట్టిన సువర్చల ముఖం వాడిపోయింది. రాజారాం ముఖం ఎర్రగా అయింది. పరువుగల కుటుంబం మాది. ప్రాణాలు పోయినా సహిస్తాంగాని పరువు పోతే సహించాం. మీరు అన్ని హంగులు కలవారు. ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడకండి. లేచి నుంచుంటూ అన్నాడు భరద్వాజ. సరిగ్గా 1/2 నిమిషంలో తన కోపం నుండి తేరుకున్నాడు రాజారాం. కూర్చోండి, నెమ్మదిగా తాపీగా అన్నాడు. మా వాడి తప్పును అంగీకరిస్తున్నాం. దానికి బాధ్యత కూడా తీసుకుంటాం. మా వాణ్ణి మందలిస్తాను. ఇలాంటి పొరపాటు మళ్లీ జరిగితే మీరు నాకు చెప్పాల్సిన పనిలేదు. డైరెక్ట్గా పోలీసులకు రిపోర్ట్ ఇవ్వండి. నేను వాణ్ణి విడిపించే ప్రయత్నం కూడా చేయను. సరేనా? సరేనట్లు తలూపాడు భరద్వాజ. కమలికలు భార్యకేసి తిరిగి అన్నాడు రాజారాం. సువర్చల కదల్లేదు. భర్త కోపం ఆమెకు తెలుసు. చెడ్డ పని దేన్ని సమర్థించడు రాజారాం. కోపంలో కొడుకుని ఏం చేస్తాడో అని ఆమె భయం. అంతేకాదు, కొడుకు మొండితనము ఆమెకు తెలుసు. అందుకనే తటపటాయిస్తోందామె. కమలికలు గర్జించినట్లుగా అన్నాడు రాజారాం. పరిస్థితిని గమనించాడు భరద్వాజ. అక్కడో చిన్న రణరంగం ఏర్పడబోతోందని అర్థమైంది అతనికి. నేను సెలవు తీసుకుంటాను, కదులుతూ అన్నాడు భరద్వాజ. రాజారాం, సువర్చల ఇద్దరూ మాట్లాడలేదు. వారిప్పుడు మాట్లాడరని ఆయనకు తెలుసు. అందుకే బయటకు నడిచాడు. కమలికలు గద్దించి పలికాడు రాజారాం. వాడిప్పుడు రాలేడు. భర్త కోపం శృతిమించుతున్నట్లుగా పసిగట్టి మెల్లగా గొణిగింది సువర్చల. ఏం? ఇప్పుడే డాక్టర్ వచ్చి కట్టుకట్టి ఇంజెక్షన్ చేసి వెళ్ళాడు. ఎందుకు? రాత్రి కింద పడ్డాడట. నడుం పట్టేసిందట. కుక్క కరిస్తేను దానికి కట్టు, ఇంజెక్షను చెప్పలేక చెప్పింది. రాజారాం కళ్ళు ఎరుపుకు తిరిగాయి. ఉద్రేకంతో బుగ్గలు పొంగాయి. గోడలు దూకేటప్పుడు లేని బాధ తర్వాత వచ్చిందా? వెంటనే రమ్మను! కంగున ధ్వనించింది రాజారాం కంఠం. ఇక తప్పదనుకుని కదిలింది సువర్చల. ఆలోచిస్తూ సోఫాలో వెనకకు వాలాడు రాజారాం. తల్లి భుజంపై చేయి వేసి మెట్లు దిగుతూనే తండ్రితో ఏం మాట్లాడాలో నిర్ణయించుకున్నాడు కమల్. గదిలోనే తల్లి భరద్వాజ రాక గురించి చెప్పేసింది. ఎటు తిరిగి తండ్రి దాకా విషయం వచ్చింది గనుక ఇక దాచవలసిన పని లేదనిపించింది అతనికి. కమల్ నెమ్మదిగా సోఫాలో కూర్చున్నాడు. అతడి రాకను గమనించిన పేపర్ చూస్తూనే కూర్చున్నాడు రాజారాం. అతడి ముఖంలో కోపం తగ్గి ప్రశాంతత చోటు చేసుకుంటోంది. మెల్లగా దగ్గాడు కమల్. తలెత్తలేదు రాజారాం. పిలిచారట? చిన్నగా దగ్గన్నాడు కమల్. పేపర్లోంచి తలెత్తకుండానే తల ఊపాడు రాజారాం. భరద్వాజు గారు ఇప్పుడే వచ్చి వెళ్లారట? కమల్ అన్నాడు. అతడి కళ్ల ముందు కల్పన సజల నయనాలు కనిపించాయి. ఏదో తెలియని ఆవేశం అతడిలో చోటు చేసుకుంది. నేనే మీతో చెబుదామనుకున్నాను డాడీ, కానీ అవకాశం రాలేదు. వారమ్మాయి కల్పన నేను కాలేజీలో కలిసి చదువుకుంటున్నాం. వింటున్నట్లుగా తలూపాడు రాజారాం. కల్పన నేను మంచి స్నేహితులం. ఒకరి మనసు ఒకరం అర్థం చేసుకున్నాం. ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను. గబగబా కంటతా పెట్టిన పద్యం ఒప్పజెప్పినట్లుగా చెప్పాడు కమల్. చెప్పేసి దీర్ఘ నిశ్వాసం తీసుకున్నాడు. పేపర్ కింద పడేసి కొడుకుకేసి సూటిగా చూశాడు రాజారాం. కమల్ చూపులు దించుకున్నాడు. అతడి హృదయస్పందన వేగం అప్పుడు పెరిగింది. మీ అమ్మ నిన్ను 10 నెలలు మోసీ కని ఇన్నేళ్లు పెంచింది. మీ అమ్మకుగాని నాకుగాని నీ మనసు గురించి పూర్తిగా తెలీదు. నువ్వు ఇంటర్ వరకు హైదరాబాద్లో చదివావు. ఈ అమ్మాయి అప్పటికి నీకు తెలీదు. నువ్వు ఈ ఊరొచ్చి ఇంకా 2 ఏళ్లు కూడా నిండలేదు. నువ్వు కాలేజీలో చేరిన 3-4 నెలలకు ఆ అమ్మాయి పరిచయమే ఉండొచ్చు. ఈ కొద్ది సమయంలోనే ఆమె మనసు నీకు తెలిసిపోయిందా? నీ మనసు ఆ అమ్మాయికి తెలిసిపోయిందా? కోపంగా అన్నాడు రాజారాం. కమల్ మాట్లాడలేదు. ఇన్నేళ్ల బట్టి తెలుసున్న మా మనసులు నువ్వు అర్థం చేసుకోగలిగావా? సూటిగా ప్రశ్నించాడు రాజారాం. తల వంచుకున్నాడు కమల్. మా మనసుల్ని అర్థం చేసుకోలేని నువ్వు ఆ అమ్మాయి మనసును అర్థం చేసుకునే పరిపూర్ణుడు వయ్యావని మమ్మల్ని ఎలా నమ్మించగలవు? కమల్ మాట్లాడలేదు. ఇక ఆ అమ్మాయిని ప్రేమించానన్నావు. తరతరాలుగా
కవులు, కళాకారులు ప్రేమంటే ఏంటో నిర్వచించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిజంగా చెప్పాలంటే దానిలో ఏ కొద్దిమంది మాత్రమో ప్రేమని అనుభవించుంటారు. నువ్వు నిజంగా ప్రేమించుంటే నువ్వా మహానుభావుల సమతుల్యుడివి. ప్రేమంటే ఏంటో చెప్పగలవా? కమల్ చెప్పాలని అనుకుంటున్నాడు, కాని మాటలు దొరకడం లేదు. ప్రేమలోని అనుభూతిని నిర్వచించాలని అనుకున్నాడు, కాని చెప్పలేకపోతున్నాడు. రసాస్వాదనలోని మానసిక స్థితిని వివరించాలనుకున్నాడు, కాని మాటల్లేవే. తెలిసి తెలియని వయసులో పై మెరుగుల ఆకర్షణలో బాధ్యతారహితంగా, బాధ్యత తెలియకుండా సినిమాలు చూసి నవళ్లు చదివి ప్రేమ గేమ అంటే సహించను. నీకు ప్రేమంటే తెలీదు. ప్రేమించడానికి కావలసిన అర్హతలు లేవు. ఇకనుండైనా బుద్ధిగా చదువుకో. నీ డిగ్రీ అయిపోయాక నీ కాళ్లపై నువ్వు నిలబడగలిగితే పెళ్లి విషయం ఆలోచిద్దాం. అంతేకాదు, నువ్విక నుండి ఆ అమ్మాయిని కలుసుకోకూడదు. వాళ్ళింటికి అర్ధరాత్రి వెళ్లి నడుములు విరగొట్టుకోకూడదు. కాదని నువ్వు మొండిపట్టు పడితే నిన్ను ఊరు నుండి పంపేస్తాను. లేదా ఆ భరద్వాజకు 4 జిల్లాల అవతలకు ట్రాన్స్ఫర్ చేయించి పంపేస్తాను. ఇక ఇలాంటి పరువు తక్కువ పనులు చేస్తే నా కోపమేంటో చెవి చూస్తావు. ఇక కొడుకు ముఖం చూడ్డం ఇష్టం లేనట్లుగా పేపర్ అందుకుని దానిలోకి ముఖం దూర్చేశాడు రాజారాం. ఎవరి సహాయం అక్కర్లేకుండా బయటకు కాలు మోపగల శక్తి వచ్చేసరికి కమల్కి 15 రోజులు పట్టింది. బయటకు రావడం ప్రారంభమయ్యాక ఊరికే కాలేజీకి వెళ్లేవాడు. కల్పన రాదని తెలిసినా మిగతా అమ్మాయిల్లో కల్పన కోసం వెతుకుతున్నాడు. రోజుకి 20 సార్లు చొప్పున కల్పన ఉండే వీధిలో హారన్ మ్రోగించుకుంటూ రిక్షాలో తిరుగుతూనే ఉన్నాడు. కాని కల్పన కనిపించలేదు. కల్పన గురించిన వార్తలు తెలియరాలేదు. కాలుగాలిన పిల్లిలా, మతి చెలించిన మనిషిలా కదులుతున్నాడు కమల్. తనయునిలోని మార్పుకు సువర్చల ఎంతగానో కుంగిపోయింది. నవకాయ భక్ష్యాలున్నా సరిగ్గా భోజనం చేయలేని తనయుని పరధ్యాసకు తప్పించిపోతోంది. ఆ విషయమై భర్తతో కదిపి చూసింది కూడా. కాని భర్త ఆమె మాటలు వినిపించుకోలేదు. అలానే 2 నెలలు కాలం గడిచింది. ఒకరోజు కమల్ క్లాస్మేట్ ఒకడు కాలేజీకి లెటర్ వచ్చిందంటూ ఒక కవరిచ్చాడు. పైరాతను చూసిన కమల్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. మిత్రుణ్ణి అమాంతం కౌగిలించుకుని పైకెత్తాడు. కాని లెటర్ చదివాక గాలి తీసిన బుడగలా అయిపోయాడు. మరోసారి ఉత్తరం చదివాడు. కమల్, వచ్చే నెల 16వ తారీఖు నా వివాహం. మన విషయంలో నిశ్చితాభిప్రాయానికి నువ్వు వస్తావేమోనని 15వ తారీఖు వరకు ఎదురు చూస్తాను. నా నిర్ణయం ఏమిటో తర్వాత నువ్వే తెలుసుకుంటావు. కానీ కమల్, నీ జీవితంలో నువ్వు ఎవరినీ ప్రేమించుకో. అర్హత నీకు లేదు. అదే నా తుది కోరిక. కల్పన. వాచీలో తేదీ చూశాడు కమల్. 13వ తారీఖు. ఇంటికి ఎలా చేరాడో కమల్కే తెలీదు. గదిలో చేరి బెడ్పై వాలే సమయానికి టెంపరేచర్ కూడా పెరిగింది. తలంతా పోటు ప్రారంభమైంది. కల్పన తన నుండి శాశ్వతంగా దూరమవుతుందా? కణతలు నొక్కుకున్నాడు కమల్. నిస్సహాయతకు ప్రతీకగా కళ్లల్లో నీళ్లు ఉబ్బాయి. కల్పన లేఖను మరోసారి చదివాడు. కల్పన ఎదురుగా నుంచుని నువ్వు ప్రేమించడానికి అనర్హుడవు అని సూటిగా తన గుండెల్ని తాకుతూ చెబుతోంది. అంతలో బర్మంటూ ఇంటర్కం మోగింది. ఎవరో బటన్ నొక్కి విసుగ్గా అడిగాడు కమల్. నిద్ర లేచే ఉన్నావా బాబూ? కాఫీ కావాలో పాలు కావాలో అడుగుదామని. తల్లి సువర్చల కంఠం వినిపించింది. నో మమ్మీ, నాకేం వద్దు. నన్ను అసలు డిస్టర్బ్ చేయకు. విసుగ్గాని ఇంటర్కమ్ కనెక్షన్ వైరు లాగేశాడు చిరాగ్గా. అంతలో తల్లి మాటలు గుర్తుకొచ్చాయి. కమల్కి చప్పున ఒక మంచి ఐడియా వచ్చింది. ప్రతి ఇంటికి పాలు పోసేవారుంటారు. పాలమ్మిని పట్టుకుని 4 డబ్బులు ఆశ చూపి ఓ లెటర్ రాసి కల్పనకు అందజేస్తే హుషారుగా లేచి రైటింగ్ టేబుల్ ముందు కూర్చుని ప్యాడ్ అందుకుని గబగబా రాయసాగాడు. కల్పన, నేనేమీ చేయలేనివాణ్ణని, చేయడానికి రానివాణ్ణని అనుకునుంటావు. నిజమే, నువ్వున్న పరిస్థితుల్లో అలానే అనుకుంటారు ఎవరైనా. కాని నువ్వనుకున్నది నిజం. ఏం చెయ్యాలో ఇప్పటివరకు తెలియలేదు నాకు. కాని ఒక్కటి మాత్రం నిజం, నువ్వు నాకు కావాలి. అందుకోసం ఏమైనా చేస్తాను. ఏమీ చేయలేకపోతే 16వ తారీఖు ఉదయం చావనైనా చేస్తాను. ఇది నేను తప్పక చేయగల పనిసుమా? కాని అది చివరి ప్రయత్నం. ఎటు తిరిగి చావదలుచుకున్నవాడికి భయమేమిటి? ఈ లోకంపై భీతేమిటి? నీవే లేవు అనుకున్న నాడు తల్లి తండ్రి నాకెందుకు? అందుకే నేను నిర్ణయానికొచ్చాను. 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజాము వరకు మీ వీధి చివర టాక్సీలో కాచు కూర్చుంటాను. ఎలాగోలా తప్పించుకునొచ్చి టాక్సీలో ఎక్కు. వెళ్ళిపోదాం. ఎక్కడికైనా వెళ్ళిపోదాం కల్పన. తల్లి తండ్రి లేకున్నా
ఆస్తి దర్పం లేకున్నా నాకు నువ్వు నీకు నేనుగా బ్రతకలేమా? బ్రతకలేకుంటే కలిసి చనిపోగలం కదా. ఆ అదృష్టాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? కానీ బ్రతుకుదాం కల్పన, కలిసి బ్రతుకుదాం. కూలోనాలో చేసుకునేనా బ్రతకగలం. ఆ ధైర్యం నాకుంది. నా మీద నీకు నమ్మకం ఉంది. అంతకు మించి మనకేం కావాలి? ఏ డబ్బు, చదువు, ఆస్తిపాస్తులు లేని ఎంతమంది ఈ లోకంలో బ్రతకడం లేదు? మనము బ్రతుకుదాం. ఈ సంఘపు కట్టుబాట్ల నుండి, బూటకపు అంతస్తుల నుండి దూరంగా పారిపోయి, ఎవరూ లేనిచోట, మనకంటూ ఎవరూ లేనిచోట బ్రతుకు తోటను పెంచుకుందాం. ఏమంటావ్? మన ప్రేమపై నీకు గౌరవం ఉంటే, నా పట్టుదలపై నీకు నమ్మకం ఉంటే బయలుదేరు. నేను టాక్సీతో రెడీగా ఉంటాను కదా. ఇక ఎప్పటికీ నీవాడు కమల్. ఉత్తరం రాసి తాపీగా కుర్చీలో వెనకకు వాలాడు కమల్. అతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. నరాల్లో కొత్త రక్తం ప్రవహిస్తోంది. పావుగంట క్రితం పిచ్చివాళ్లా ఉన్న కమల్ కొత్త వ్యక్తిగా మారాడు. టైం చూసుకున్నాడు. సాయంత్రం 4 గంటలు. గబగబా లేచి బాత్రూంలోకి వెళ్ళాడు. ఈరోజే వెళ్ళి వాళ్లకు పాలు పోసే మనిషెవరో గమనించాలి. ఆమెతో మాట్లాడి ఆమెకు కొంత డబ్బిచ్చి లొంగదీసుకోవాలి. అది అతడి ప్లాను. సరిగ్గా అప్పుడే గదిలోకొచ్చాడు రాజారాం. బాత్రూంలో ఈల వేసుకుంటూ స్నానం చేస్తూ కొడుకు చేస్తున్న సవ్వడి వినిపిస్తోంది. రైటింగ్ టేబుల్పై రెపరెపలాడుతున్న కాగితాలు కనిపించాయి ఆయనకు. దగ్గరగా వచ్చి వాటిని తీసుకుని చదివాడు. కోపంతో ఆయన ముఖం జేవురించింది. కాగితాలు అక్కడ పడేసి విసవిస బయటకు వెళ్ళిపోయారాయన. 5 నిమిషాల్లో బాత్రూం నుండి బయటకొచ్చి చకచకా డ్రెస్సప్ అయ్యి కాగితాలు మరోసారి చూసుకుని కవర్లో పెట్టి అతికించి ప్యాంటు జేబులో పెట్టుకుని ఇంటర్కమ్ వైరు కనెక్షన్ ఇచ్చి, మమ్మీ, అర్జెంటుగా పాలు కావాలి, నేనొస్తున్నాను హుషారుగా అన్నాడు. అతి నీరసంగా గదిలోకి వెళ్లిన కమల్ అత్యంత ఉత్సాహంగా బయటకు రావడం ఆశ్చర్యమనిపించింది సువర్చలకు. అది భర్తతో చెప్పాలి అనుకుంది, తనలో తానే కొడుకుని కళ్ళారా చూస్తూ. 15వ తేదీ సాయంత్రం 6 గంటల సమయం. సూట్ కేసు సర్దుకుని హుషారుగా కిందకి దిగాడు కమల్. అతడు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయినందుకు ఆనందంగా ఉందతనికి. పాలమ్మిని పట్టుకుని ఉత్తరం అందజేసినందుకు 200 ఇచ్చాడు. ఉదయం పాలుకెళ్ళినప్పుడు ఆ లేఖను రహస్యంగా కల్పనకిచ్చింది. సాయంత్రం పాలు పోసొచ్చాక మళ్లీ కలిశాడామెను. తనను చూడగానే కల్పన చిరునవ్వి తల ఊపిందని చెప్పగానే మరో 200 బహుమతిగా ఇచ్చి హుషారుగా ఇంటికొచ్చి బట్టలు సర్దుకున్నాడు. కల్పన తన ప్లాన్కి అంగీకరించినందుకు అతడి సంతోషం. డ్రాయింగ్ రూంలో సోఫాలో కూర్చుని ఫైల్స్ చూస్తున్నాడు రాజారాం. సూట్ కేస్ టీపైపై పెట్టి సోఫాలో కూర్చుంటూ అన్నాడు కమల్. డాడీ. ఈసారి పిలుపులో తడబాట్లేదు. నిశ్చలంగా ఉంది అతని స్వరం. ఎస్ డియర్. చూపు తిప్పకుండానే అన్నాడు రాజారాం. నల్లకారుతో నాకు పనుంది డాడీ. అర్జెంటుగా ఊరెళ్ళాలి. ఓ ఫ్రెండ్ రమ్మని లెటర్ రాశాడు. టేబుల్ పైనున్న కీ బంచుల్లో నల్లకారు తాళాలు అందుకుంటూ అన్నాడు. మరి డ్రైవరొద్దా? ఫైలు మూస్తూ అన్నాడు రాజారాం. అక్కర్లేదు డాడీ. దగ్గరే, ఓ 50 కిలోమీటర్లు వెళ్లాలంతే. నేనే డ్రైవ్ చేస్తాను. కీస్ జేబులో వేసుకుంటూ అన్నాడు కమల్. ఓకే కమల్. తండ్రి వేరే ప్రశ్నలు వేయకుండా అంత తొందరగా అంగీకరిస్తాడని అనుకోలేదు కమల్. థ్యాంక్యూ డాడీ. థ్యాంక్యూ వెరీ మచ్ ఉత్సాహంగా అన్నాడు. కొద్దిసేపట్లో కల్పనతో జీయన కారులో వెళుతున్నట్లుగా కళ్ల ముందు కనిపించి ఉత్సాహంగా నవ్వుకున్నాడు కమల్. బట్ మై సన్, తాపీగా అన్నాడు రాజారాం పైపు వెలిగిస్తూ. నా కారు కిడ్నాపింగ్కి వాడకూడదు. నా జీవితంలో ఎలాంటి మచ్చ ఎలా లేదో నా కారు కూడా లేదు. నువ్వొక అమ్మాయిని కిడ్నాప్ చెయ్యొచ్చు, కానీ అందుకు నా కారుని వాడుకుని దాని నెంబర్తో పాటు నా పేరు పోలీస్ రికార్డులోకి ఎక్కడం నాకిష్టం లేదు. అదిరిపడ్డాడు కమల్. డాడీ, కంగారుగా అన్నాడు. తన ప్లాన్ తండ్రికి తెలిసిపోయిందా? క్షణాల్లో అతడి ఉత్సాహం ఆవిరే చెమట బిందువులుగా ముఖాను పేరుకొంది. ఎస్ కమల్. ఎంత జాగ్రత్త లేకుంటే ఇన్ని కోట్ల రూపాయలను నేను ఆర్జించగలిగి ఉండేవాణ్ణి. వీటికన్నా విలువైన ఒక్కగానొక్క కొడుకు నువ్వు. నా మిగతా పనులన్నీ ఒకెత్తు, నువ్వొక్కడివి ఒకెత్తు. నిన్ను 1000 కళ్లతో కనిపెట్టే ఉంటాను. నువ్వు కల్పనను తీసుకుని పారిపోవాలని ప్లాన్ వేసుకున్న సంగతి నాకు తెలుసు. తాపీగా పైపు పీల్చడం ప్రారంభించాడు రాజారాం. నిరస్తుడయ్యాడు కమల్. నువ్వు నా మాటలు వినన్నాడు నా దాన్ని దేన్ని తీసుకుపోయే హక్కు నీకు లేదు కమల్. నా కారు నువ్వు తీసుకుపోకూడదు. ఆ సూట్ కేస్, అందులోని బట్టలు మాత్రం నువ్వు తీసుకెళ్లొచ్చు, కానీ ఆ పెట్టెలోని 50,000 రూపాయలు తీసుకెళ్లకూడదు. ఉలిక్కి పడ్డాడు కమల్.
తన తండ్రివి ఎక్స్రే కళ్ళా అనే సందేహం వచ్చింది. డాడీ, కొంచెం కోపంగానే అన్నాడు కమల్. అది ఇంట్లోంచి నేనేం దొంగతనంగా తీసుకెళ్లడం లేదు. నా జేబు ఖర్చు కోసమని ఈ 10-12 ఏళ్లలో నువ్విచ్చిన దానిలో నా ఖర్చులు పోగా మిగిలిన డబ్బది ఈరోజే బ్యాంకులో డ్రా చేశాను. కానీ అది నా డబ్బే కమల్. నువ్వు దానిని ఖర్చు పెట్టుంటే నేను ప్రశ్నించేవాణ్ణి కాదు. కానీ నా నుండి వెళ్ళిపోయి నా డబ్బు ఖర్చు పెట్టడం నేను అంగీకరించను. కమల్ బ్యాగు తెరిచి 50,000 రూపాయలు తీసి టీపై పైన పడేశాడు. కమల్లో ఆలోచనలు ముసురుతున్నాయి. తన తండ్రికి తన ప్రయాణం గురించి తెలుసుంటే ఏదో విధంగా కల్పన రాకుండా నిర్వహించగలడు. భరద్వాజకు ఈ విషయం కబురంపితే చాలు. నిరుత్సాహంగా వెనకకు వాలాడు కమల్. ఇప్పుడేం చెయ్యాలి? ఆలోచనలతో తల వేడెక్కిపోయింది. ఏమీ ఆలోచించు కమల్. పైకెళ్ళి రెస్ట్ తీసుకో. దాదాపు రాత్రి 11 గంటలకు గాని కల్పన రాదు. ఇంటి నుండి బయలుదేరగానే సరాసరి ఇక్కడికే వచ్చే ఏర్పాటు చేశాను. డాడీ, కంగారుగా అన్నాడు కమల్. మీరు మనసు మార్చుకున్నారా? మా పెళ్లికి అంగీకరిస్తున్నారా? అందుకనే ఆ అమ్మాయిని మన ఇంటికి పిలిపిస్తున్నారా? ఆతృతగా అడిగాడు. చిన్నగా నవ్వాడు రాజారాం. నేను మనసు మార్చుకోలేదు కమల్. మీరు వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు. అడ్డుపడి నీ ప్రాణాలో ఆ అమ్మాయి ప్రాణాలో పోయేలా నేనెందుకు చేస్తాను? వెళ్ళిపో కమల్, హాయిగా వెళ్ళిపో. ప్రేమ యాత్ర చేయి, నాకు అభ్యంతరం లేదు. నువ్వు ఆ అమ్మాయి కావాలనుకున్నంతకాలం ఎంజాయ్ చేయి, నే కాదన్ను. ఆ అమ్మాయే కాదు, మరే అమ్మాయితో గాని, ఎందరో అమ్మాయిలతో గాని తిరుగు, సరదాగా అనుభవించు. ఆడదంటే విసుగు పుట్టేలా అనుభవించు. దానికి నాకు అభ్యంతరం లేదు. ఆఫ్టర్ ఆల్ శీలం మగవాడికి ముఖ్యం కాదు. అయితే ఆ మోజు తీరాక ఇంటికి తిరిగిరా. డాడీ, కోపంగా అన్నాడు కమల్. మీరు అసభ్యంగా మాట్లాడుతున్నారు. అసభ్యమా? నవ్వాడు రాజారాం. రేపు పెళ్లి కాబోతున్న ఆడదాన్ని ఈనాడు లేపుకుపోవడం సభ్యత? ఉద్రేకంతో ఊగిపోయాడు కమల్. టేక్ ఇట్ ఈజీ కమల్, ఉద్రేకపడకు, కూల్ డౌన్. నీ ప్రేమయాత్రను నేను అడ్డగించడం లేదుగా, ఎందుకీ ఉద్రేకం? మరి మీ మాటలేమిటి? ఆమెను నిన్ను పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్తున్నాను, ఎంజాయ్ చేయడానికి కాదు. వెల్ సెడ్ మై సన్. ఆడదాన్ని మోసగించాలంటే ఆ మాత్రం మాటలు చెప్పడం చేతనవ్వాలి. మోసమా? కాక నేను కాలేజీలో విచారించి ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ కనుక్కున్నాను. లీగల్గా ఆ అమ్మాయి మేజర్ అయ్యేసరికి 2 ఏళ్లు పడుతుంది. అంతవరకు మీరు కలుసున్నా అది పెళ్ళెలా అవుతుంది? పెళ్ళయిందని మీరనుకున్న సంఘం ఎలా అంగీకరిస్తుంది? చట్టబద్ధంగా ఎలా అవుతుంది? ఈ 2 ఏళ్లు పెళ్లి జరిగిందనే భ్రమలో ఆ అమ్మాయి ఉంటుంది. ఆమెపై మోజు తీరాక నువ్వు ఆమెను వదిలేస్తే ఆమె గతి? అది మోసం కాదు? నిరత్తురుడయ్యాడు కమల్. కాసేపాగన్నాడు. డాడీ, మీకు మనసు లేదు. మమతలు ఎలా ఉంటాయో తెలీదు. అందుకని ఇలా మాట్లాడుతున్నారు. అయినా మీలాంటి వ్యక్తితో మాటలు అనవసరం. నేను వెళతాను. విసురుగా కదిలాడు. ఒక్క క్షణం కొడుకు కళ్లల్లోకి సూటిగా చూశాడు రాజారాం. నువ్వు వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదని చెప్పానుగా. నిన్ను ఆపదలుచుకుంటే ఈ విషయాన్ని భరద్వాజకు ముందే తెలియపరిచి ఉండేవాణ్ణి. నువ్వు అక్కడ టాక్సీలో కాచు కూర్చునుండే శ్రమను తగ్గించాను. ఆమె ఇక్కడికొస్తుంది. వెంటనే నువ్వు ఆమెతో వెళ్ళిపోవచ్చు. ఆమె నీ వెళ్లకుండా రాదు. ఎలా వస్తుంది అనేది నీకు అనవసరం. వస్తుంది చూడు. నువ్వు పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఇక రేపటి నుండి నిద్ర ఉండకపోవచ్చు. ఇక వెళ్ళవచ్చు అన్నట్లుగా ఫైలు చేతికి అందుకున్నాడు రాజారాం. అసహనంగా పైకి వెళ్ళిపోయాడు కమల్. అంతవరకు పక్క గదిలో ఉండి అంతా విన్న సువర్చల బయటకొచ్చింది. ఏంటండి ఇదంతా అంటూ కంగారుతో ఆమె వణికిపోతోంది. ఆ అమ్మాయిని ఇక్కడికెలా రప్పిస్తారు? చిన్నగా నవ్వాడు రాజారాం. అతడి ముఖంలో ఉద్రేకం లేదు. తుఫాను తర్వాత సముద్రంలా ప్రశాంతంగా ఉంది. ఏముందిందులో? చిన్నగా నవ్వాడు రాజారాం. కమల్ లెటర్ ప్యాడ్ మీద మా డ్రైవర్ని పంపుతున్నాను, ఇతని కారులో భయం లేకుండా ఎక్కువ క్షేమంగా నా దగ్గరకు తీసుకొస్తాడు అని కమల్ దస్తూరితో రాసి ఆ అమ్మాయికి పంపాను. అది చూసింది కనుక ఆలోచించకుండా కారెక్కుతుంది ఆ అమ్మాయి. మన కారు సరాసరి మన ఇంటికొస్తుంది. ఆ అమ్మాయికి కబురెలా పంపారు? నీ కొడుకు చేసిన పద్ధతే. అదే క్షేమమైంది, నమ్మకమైంది కూడా. పెళ్ళును నవ్వాడు రాజారాం. ఇంత మోసమా? అదో రకంగా అంది సువర్చల. నా కొడుకు కోసం ఎన్ని మోసాలైనా చేస్తాను సువర్చల. వాడి కోసం నేను దేనికి వెరవను. సోఫాలో వెనకకు వాలన్నాడు రాజారాం. వారికి పెళ్లి చేస్తే సరిపోదు? సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు రాజారాం. అది మాత్రం అడకు. నీకు నా మీద నమ్మకముంటే ఇక నన్నేమీ ప్రశ్నించుకు. ఈ డ్రామా చూస్తూ ఉండు. అంతకు మించి నువ్వు వేసే పాత్రేమీ లేదు, గంభీరంగా అన్నాడు రాజారాం.
ఆమె నిశ్చింతగా కదిలిపోయింది. మరి ప్రశ్నలు వేయకుండా. ఆమెకు భర్తపై అంత నమ్మకం మరి. పోర్టికోలో కారాపి దిగి వెనక డోరు తెరిచాడు డ్రైవర్. బంగ్లాకేసి డ్రైవర్ ముఖం చేసి పరిశీలనగా చూసింది కల్పన. అసలే భయంతో ఆమె తనువు వణుకుతోంది. చిన్నబ్బాయి గారు పైనున్నారమ్మా, ఇది వారిల్లే వినయంగా చెప్పాడు డ్రైవర్. తనను ఇక్కడికెందుకు తెచ్చాడో అర్థం కాక కారు దిగి లోని కడుగేసింది కల్పన. దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ భవనానికి అందమైన స్త్రీకి నగల, ముక్కు పుడకల కొత్త వెలుగు వచ్చినట్లయింది. అసలే కల్పన రూపసి, నిరుపమాన సౌందర్య రాశి. దానికి తోడు ఆ రోజు ఉదయమే అభ్యంగన స్నానం చేయించి పెళ్లికూతుర్ని చేశారేమో, మరింత సొగసు ఒలకబోస్తోంది ఆమె తనువు. తడబడే అడుగులతో కార్పెటుపై నడుస్తోంది. పారాణి పూతచే ఆమె పాదం మరింత ఎర్రనైందా, లేక నడుస్తుంటే ఆమె పాదం కందిందా అనేది ఊహించడం కష్టం. ఆమె నడకకు అనువుగా పట్టుచీర శృతిమెత్తని శబ్దం చేస్తోంది. ఆమెను మీనాక్షి అనగానే సరిపోదు. నీటిలో తళతళా మెరిసే చేపల సొగసుల మెరుపులు ఆమె నయనాల్లో కనిపిస్తున్నాయి. ఆమె బుగ్గల ఎరుపులు జడలోని ఎర్ర గులాబీతో పోటీ పడుతున్నాయి. ఆమె బుగ్గల ఎరుపు కళ్ళలోకి పాకిందో, లేక ఆమె ఆవేదన క్లేశానికి కనులు ఎర్రబడ్డాయో తెలీదు. బీతాహరిణ్లా చుట్టూ చూసిందామె. ఆమె బుగ్గన చుక్క, ఆమె జుట్టు నలుపుదనాన్ని బేరుజు వేసుకోవడానికై ఎవరో ఉంచిన గుర్తులా ఉంది. అంతలో మెట్లపై శబ్దమయ్యి పైకి చూసింది కల్పన. మెట్లు దిగుతూ వస్తున్న ఆజానుబాహుణ్ణి చూసి బిత్తరపోయింది. కమల్ కోసం చూసే ఆమె కనుకలువలు అతడు కానకపోవడంతో ముకుళించుకున్నాయి. ఆ పరాయి వ్యక్తిని చూసి వేటగాణ్ణి చూసిన లేడిపిల్లలా బెదిరిపోయింది. సిట్ డౌన్ మిస్ కల్పన, గంభీరంగా వినిపించింది అతడి స్వరం. నువ్వేం కంగారు పడకు, భయపడకు. నేను కమల్ తండ్రిని. కమల్ పైనే ఉన్నాడు. నిలువెల్లా ఉనికిపోయింది కల్పన. అప్రయత్నంగా చేతులు జోడించింది. లజ్జతో ఆమె తల కిందకు వాలింది. కూర్చో, సోఫా చూపిస్తూ అన్నాడు. నువ్వున్న ఈ ప్రస్తుత పరిస్థితిలో ఎక్కువసేపు నిలబడలేవు. అందుచేత ముందు కూర్చో, తర్వాత తాపీగా మాట్లాడుకుందాం. ఆమె కేసి చూడకుండా ఫ్రిడ్జ్ కేసి నడిచి ఒక కూల్ డ్రింక్ తీసి ఓపెన్ చేసి ఆమె దగ్గరకొస్తూ అన్నాడు రాజారాం. నిజంగానే నిలబడలేక నిస్సత్తుగా సోఫాలో కూలబడింది కల్పన. ఆమె నోట మాట పెగలడం లేదు. గొంతు తెడారిపోయింది. కూల్ డ్రింక్ ఆమె చేతికిచ్చాడు రాజారాం. రెండు చేతులతో పట్టుకుని గటగటా తాగేసింది కల్పన. తెప్పరిల్లడానికి ఓ నిమిషం పట్టింది. అంతవరకు ఆమెనే పరిశీలిస్తున్న రాజారాం చూపు తిప్పుకొని ప్రారంభించాడు. చూడమ్మా, నువ్వున్న స్థితిలో నేను ఎక్కువ మాట్లాడడం సంస్కారం కాదు. కాని మాట్లాడక తప్పడం లేదు. అందుకే నిన్నిక్కడకు రప్పించాను. ఈనాడు నాతో మాట్లాడాల్సిన అవసరం లేకున్నా ఈ ఊరు దాటిన మరుక్షణమైనా మీ ఇద్దరూ ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఎందరికో చెప్పాల్సుంటుంది. అప్పుడైనా నువ్వు వెనక తప్పదు కనుక ఇప్పుడే నేను చెబుతున్నాను. కల్పన నిరుత్తరయ్యింది. కమల్ లెటర్ రాయకుండా నేను రాసిన దొంగోత్తరానికి ఇక్కడికొచ్చావు. దీనిని బట్టి నువ్వెంత ముగ్ధవో అమాయకురాలువో అర్థమవుతోంది. ఆగి పైపు వెలిగించుకున్నాడు రాజారాం. తనని రప్పించింది కమల్ కాదు, అతని తండ్రి అని తెలియగానే ముచ్చెమట్లు పోశాయి కల్పనకు. వెన్నులో సన్నగా వణుకు ప్రారంభమైంది. భయంతో గుండెలు దడదడా కొట్టుకోసాగాయి. ఆమె తేరుకోవడం కోసం ఒక నిమిషం ఆగాడు రాజారాం. నువ్వు కమల్పై నమ్మకంతో నీ జీవితాన్ని పణంగా పెట్టి ఇక్కడికొచ్చావు. కాని కమల్ నీకెన్నేళ్లుగా తెలుసు? 2 ఏళ్లుగా? కాని కమల్ భూమిపైకి రాకముందే తల్లి కడుపులో వాడు చేసే అల్లరి కూడా నేను విన్నాను. నా స్వంత బిడ్డపై నాకు నీ నమ్మకంలో సగం కూడా లేదు. వాడు కోరిందిచ్చి ఇన్నేళ్లు పెంచి పెద్ద చేశాను. నా మాటపైనే వాడికి లక్ష్యం లేదు. 10 నెలలు మోసి కనీ పెంచిన తల్లి ఆజ్ఞను వాడు పాటించడం లేదు. ఆమె మనసుకు సంతోషం కూర్చే పని చేయలేకపోగా బాధను మిగులుస్తున్నాడు. అలాంటి వాణ్ణి నువ్వెలా నమ్మగలిగావు? బాగా ఆలోచించుకో. ఇప్పటికీ మించిపోయింది లేదు. నిన్ను భద్రంగా ఇంటికి చేరుస్తాను. సరిగ్గా 10 నిమిషాలు ఆగాడు రాజారాం. కల్పన ఏమీ మాట్లాడలేదు. ఆమెలో ఆత్మస్థైర్యం ఏమీ చెదిరినట్లు కనిపించలేదు. నీ మౌనమే నా సూచనకు తిరస్కృతి అనుకుంటున్నాను. కాని మరో విషయం గుర్తుంచుకో. నువ్వు ముగ్ధవు, జీవితానుభవం లేని దానివి. మగవాడు ఆడదాని మధ్య ఆకర్షణ యవ్వనపు పొంగు చాలారేంతవరకే.
తర్వాత మగవాడు ఆ బంధాన్ని అంత సీరియస్గా తీసుకోడు. కమల్ అటువంటి వాడు కాదని చెప్పడానికి ఆధారాలు లేవు. నీ శరీరంతో మనసుతో ఆడుకొని నిన్ను వదిలేయొచ్చు. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? శీలం పోనంతవరకే ఆడదానికి మగవానిపై బెట్టు. ఒకసారి వశమైందా జీవితాంతం అతడికి బానిసే స్త్రీ. వెంటనే పెళ్లి చేసుకోవాలని నువ్వనుకుంటున్నావేమో. నీ మైనారిటీ తీరే వరకు, అంటే సుమారు 2 ఏళ్ల వరకు చట్టరీత్యా వివాహం చేసుకునే అర్హత లేదు. మరో విషయం, ఇంకో 10 ఏళ్లకైనా ఒంటరిగా వస్తే కమల్కి ఇంట్లో స్థానం ఉంటుంది. మరి నీకో? ఎక్కడా ఉండదు. అది ఆలోచించుకో. కీడించి మేలించడం తెలివిగల వారి పని. అందమైన స్త్రీ ₹1,00,000 కంటే విలువైంది. ప్రతి దొంగ దానిని దోచుకోవడానికి వల విసురుతాడు. అందుకే నువ్వు ఆలోచించుకోవడానికి అరగంట టైం ఇస్తున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళిపోదలుచుకుంటే డ్రైవర్ని కేకాయ్. ఇంటి వద్ద వదిలేస్తాడు. ఇంటి దగ్గర ఏమీ గొడవ అవ్వకుండా నేను చూస్తాను. సరిగ్గా అరగంట తర్వాత కమల్ కిందకొస్తాడు. నువ్వు అతడితో వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, దీనివలన కమల్కేమీ నష్టం జరగదు. పాడైపోయేది నీ జీవితమే. బెస్ట్ ఆఫ్ లక్ అంటూనే కల్పన వంక కూడా చూడకుండా మేడపైకి వెళ్ళాడు రాజారాం. ఆలోచిస్తూ కూర్చుంది కల్పన. ఆమె కన్నె హృదయంలో ఘర్షణ తాలూకా లావా పొంగుతోంది.